సాయిరామ్ అండి. ఈరోజు సండే కదండి. సండే స్పెషల్ ఏంటంటే మార్నింగు ఇడ్లీ పల్లి చట్నీ చేశానండి. తర్వాత లంచ్కి ఏంటంటే ఇది చారు అండి. ఈ చారుకి ఏం చేశానంటే మామిడికాయ ముక్కలు తెలుసు కదా, మనం మామిడికాయ ముక్కలు ఎండబెడతాం కదా, అవి 2 పీసులు వేసాము. ఈ మామిడికాయ ముక్కలు అంటే మా బాబుకి నాకు ఇద్దరికి ఇష్టమేనండి. సో ఇది ఎలా తయారు చేశానంటే చింతపండు మగ్గు, నెక్స్ట్ ఈ మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత ఉప్పు, పసుపు, తర్వాత సాంబార్ పొడి, చిన్న ధనియాల పొడి వేసి మరిగించేసానండి. మరుగుతున్నప్పుడు పచ్చిమిరపకాయలు ఇందులో వేసానండి. పచ్చిమిరపకాయలు వేసుకుంటే మనకి అన్నంతో తింటే ఇవి చాలా బాగుంటాయండి. అన్నంతో పచ్చిమిరపకాయలు, ఎందుకంటే ఈ పులుపులో ఉడుకుతాయి కాబట్టి చాలా బాగుంటాయి. ఇది మరిగిన తర్వాత దీనికి పోపు ఏం చేశానంటే ఒక స్పూను ఆయిల్ వేసాను. తర్వాత ఆయిల్ మరిగాక చిన్న చిటికెడు ఇంగువ, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, నెక్స్ట్ అల్లము ఎల్లుల్లిపాయలు చెదగొట్టేసాను. తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసి దీనికి పోపు చేశాను. ఇది చారు, మామిడికాయ చారు రెడీ అయ్యిందనమాట. ఇవాళ ఇది ఒక ఐటమ్ అండి. ఆ తర్వాత ఇదిగోండి మా రైసు. మా బాబు నేనేనండి, అందుకనే కొంచెం ఐటమ్మే వండుకుంటాము. ఇది రైసు. నెక్స్ట్ ఇవాళ సండే కదండి, సండే స్పెషల్ కదా ఇవాళ. ఈరోజు ఏమైందంటే మా ఓనర్ వాళ్ళ అబ్బాయి వచ్చాడు వాళ్ళ ఇంటికి. మా ఎదురుగా ఓనర్ ఉంటారనమాట. వాళ్ళ అబ్బాయి వచ్చారు. సో వాళ్ళ అబ్బాయిని మా అబ్బాయి మార్కెట్ వెళ్ళారు. వెళితే అక్కడేమొచ్చి మటన్ కొంటాను అన్నాడట. మటన్ కొంటానని వాళ్ళకి పావు మాకు పావు మటన్ కొనేసి తెచ్చారు. సో ఆ మటన్ ఈరోజు నేను తయారు చేశాను అనమాట. మటన్ ఎలాగ తయారు చేశానంటే ఫస్ట్ మటన్ క్లీన్ చేసేసుకున్నాము. తర్వాత కుక్కర్ వేసుకున్నాం. కుక్కర్ వేడెక్కాక అందులో ఆయిల్ వేసుకున్నాను, ఒక 3 స్పూన్లు వేసుకున్న తర్వాత ఈ కడిగిన మటన్ అందులో వేసాను. కొంచెం బాగా వేగిన తర్వాత అందులో ఉప్పు, పసుపు, మిరియాల పొడి కొంచెం వేసి బాగా ఫ్రై అయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ కారము, కొంచెం 1/2 స్పూన్ మసాలా గుండ, 1/2 స్పూన్ మీట్ మసాలా, అలాగే